నీకేమైందిరా మళ్ళీ? నువ్వు కాదని వెళ్ళిపోయింది మావ. తనని బాగా హర్ట్ చేశాను మావ. మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావా? అను అను పిచ్చోళ్ళక అయిపోయింది, అదే అయిపోయింది. నీ అంతా నువ్వే క్షమాపణ చెప్పడానికి వెళ్ళావు, అయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వదిలే, ఆమె కాకపోతే ఇంకొకటి. తన కోసం నువ్వు బాధపడటం ఏంటి? బాధపడాలి మావ, నేను చేసిన తప్పుకి ఇంకా బాధపడాలి మావ. మగాడు నోరు జారకూడదు, ఆడది కాలు జారకూడదు అంటారు. అలాంటిది ఈ నోడుతో అనరాని మాటలు అన్నాను మావ. అయినా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇలా బాధపడడానికి కారణం ఎవరు? అనువా? నువ్వు కాదా? బాలు అంటే ఎలా ఉండేవాడు, అలాంటి నన్ను బాలు అంటే ఎవడు అని అడిగే స్థితికి తీసుకొచ్చా కదా మావ. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం రా ప్రేమంటే. దానికి కూడా ఇలా ఉండాలి, అలా ప్రేమించాలి అని కొత్త కొత్త రూల్స్ పెట్టారు కదరా మామ. ఈ నోటితో అనరాని మాటలు అన్నాను కదరా. మందు తాగి మృగంలో ప్రవర్తించాలి. తన మనస్సు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు మావ. సారీ రా బాలు, నేను సరదాగా అన్నాను కానీ ఆ మాట నీ లైఫ్ని ఇలా కాల్ చేస్తుందని నేను అనుకోలేదురా. వదిలేను మావ, మీరు 100 అంటారు, వినడానికి నాకు బుద్ధి ఉండాలి కదా మావ. ఎలాగైనా తన క్షమాపణ చెప్పాలి రే బాలు. నా జీవిత జ్ఞాపకం ఇది. ఇప్పుడు ఒక్కటే, తను నన్ను క్షమించాలి. నన్ను నేను చెప్పేది విన్నాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా నా వెంట పడొద్దని. నువ్వు ఎంత బాధపడ్డా నాకు నీ మీద ఫీలింగ్ కలగదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఎవరు మీరు? వదలండి నన్ను. ప్లీజ్ వదలండి. ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? అని అరవకు. ఇప్పుడు నేను నిన్ను కట్టేశాను, కనబడుతుంది కదా. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పాలి, నువ్వు వినాలి, అంతే. అను, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు లేకుంటే నేను బతకలేనురా. ప్రతి మనిషి తప్పు చేయడం సహజమను. నేను కూడా చిన్న తప్పు చేసి చెడిపోయిన తప్ప చెడ్డవాడినైతే కాదురా. అమ్మ ప్రేమను ఊహించేలోపే తన్ని కోల్పోయానురా. ఆ వయసులోనే ఎన్నో బరువు బాధ్యతలు. ఒక్కటేవే, నాన్న కూడా నన్ను పట్టించుకోలేదు. చుట్టాలందరూ కలిసి నన్ను హాస్టల్కి పంపించి చేతులు కడిగేసుకున్నారా. నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నా మైండ్లో ఆలోచనలు కావచ్చు, నన్ను పక్కదారి పట్టకుండా చేశాయి. ఈ సమాజం నాకు అమాయకుడనే ముద్రనిచ్చింది. అయినా బాధ లేదురా. ఆ తర్వాత ఒకరోజు స్కూల్లో నిన్ను చూశాక అమ్మ ప్రేమ పంచలేదని బాధపడి ఆశీర్వదించి నీ దగ్గరికి సాగనింపిందేమో అనుకున్నాను రా. తర్వాత నీ వెంటే తిరిగాను రా. నిన్ను మర్చిపోయే క్షణం వస్తే నా శ్వాస ఎక్కడ ఆగిపోతుందేమోనని భయం వేసిందిరా. అందుకే కళ్ళల్లో నిన్ను, నా గుండెల్లో నీ రూపాన్ని ముద్ర వేసుకున్నాను రా. ఆ తర్వాత ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని ఆవేశంలో నన్ను, నా రూపాన్ని మార్చుకొని చెడ్డవాడిగా గెలుపొందానురా. ఆ తర్వాత నా బాడీని ఏదో బలమైన శక్తి ఆవహించినట్టు అనిపించిందిరా. నన్ను ఆవహించిన శక్తి చేతిలో నుంచి విముక్తి దొరకక ఎంత నరకయాతన అనుభవించానో నా అంతరాత్మకి తెలుసాను.
నాకేమైందో ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా పోయిందిరా. ఆఖరికి నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను కూడా ఒక మాట అనేశాను. ఆ తర్వాత నీకు క్షమాపణ చెప్పాలని, నీ కాళ్ళు పట్టుకుని ఏడవాలని, నీ ఒడిలో తలపెట్టుకుని ఏడవాలని చాలా ట్రై చేశాను రా. కుదరలేదు. ఆ తర్వాత నా బాధ చూసి ఆ దేవుడికే బాధ కలిగి ఉంటుంది. మళ్ళీ నిన్ను నాకు కనబడేలా చేశాడు. నీ విషయంలో నేను చేసిన తప్పే. నన్ను కొట్టు, తిట్టు, చంపే, ఆ రైట్స్ నీకున్నాయి. నీకు మాత్రమే ఉన్నాయి. అంతేకాని నాతో మాట్లాడకుండా నన్ను మాత్రం అవాయిడ్ చేయకురా. నా గుండె తట్టుకోలేదురా. నువ్వు ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదను, నువ్వు లేనప్పుడే నాకు అర్థమైంది. నువ్వు లేకుంటే నేను బ్రతకలేనని, నా మనసంతా నువ్వేనని. ఇది చెప్దామని నీతో మాట్లాడాలనుకుంటే నువ్వేమో వినకుండా వెళ్ళిపోతున్నావు. అందుకే కొంచెం సాహసమైన ఈ రిస్క్ చేశాను. నేను చెప్పాలనుకున్నది ఇది. కట్లు విప్పేస్తున్నా. నీ మనసుకి ఏదనిపిస్తే వచ్చాయి. బాలు నే రూమ్ లో అడ్మిట్ చేశారు. హలో, కొంచెం తొందరగా చెప్పండి. బాలు నే రూమ్ లో అడ్మిట్ చేశారు. థర్డ్ ఫ్లోర్. ఓకే, థ్యాంక్ యూ. ఏ అలా నిలబడిపోయావు? వెళ్ళు. నువ్వు అనుకున్నట్టు జరిగింది కదా. ఎందుకు అడుస్తున్నావు? నువ్వు హ్యాపీయే కదా. చూడను, ఫస్ట్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. వాడు కరెక్ట్గానే ఉన్నాడు, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఒకసారి మంచోడని, ఒకసారి కాదని, మళ్ళీ ఇప్పుడు మంచోడని. నీ మీద నీకే సరైన నిర్ణయం లేకుండా ఉన్నావు. ఇన్ని రోజులు కలిసి తిరిగారు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దానివల్లనే ఈ బాధలన్నీ. బాలు అలాగెందుకు మారాడని నీకు నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీకోసం, కేవలం నీకోసమే. వాడు వాళ్ళలాగా ఉన్నాడని నువ్వు అవాయిడ్ చేస్తున్నావని నేను చెప్పిన తప్పుడు మాటలు విని తనకిష్టం లేకుండా తన లోకం నుంచి తనకు తెలియని కొత్త లోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? నీకోసం, కేవలం నీకోసం. వ్యసనాలను కంట్రోల్ చేయగలమని మనం అడిగేస్తాం, కానీ అవి పూర్తిగా మనల్ని బానిసలు చేస్తాయని గ్రహించలేకపోతాం. వాడు తాగి ఏదో ఆఫీసులో మాట్లాడాడు అంతే కదా. దాని గురించి నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా. కోపంతో నువ్వు వెళ్ళిపోయావు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నావు. నేను బాలుని చూడాల్సేను.
ఎందుకురా నాపై అంత ప్రేమ నీకు? చచ్చేటంతా నా మనసంతా నువ్వే, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నావు. కానీ అప్పుడు నీ కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోయానురా. నువ్వు కింద కూర్చొని ఏడుస్తుంటే నాపై నాకే అసహ్యం వేసింది. ఈ లోకంలో నేను తప్ప నీకెవ్వరూ లేరని నాకు తెలుసు. నీకు తెలుసా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. నేను చేసిన నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మాటలకి బదులు చెప్పలేక నేను తోసేసి వచ్చాను, కానీ నిన్ను అవాయిడ్ చేయడానికి కాదు. నిన్ను అవాయిడ్ చేయడానికి కాదు. నా తోడుగా ఏనాటికి చేరేవు ప్రేమ, నా తోడుగా ఏనాటికి చేరేవు ప్రేమ, చిరునవ్వులతో చేరిన నా ప్రేమ. ఐ లవ్ యూ అను. అను, ఒక హగ్గేవా? ఎందుకు అలా చూస్తున్నావు? నేనేమడిగాను? జస్ట్ హగ్గేగా. వదిలి వెళ్ళవుగా. ఏయ్, వద్దు. ఎన్నిసార్లు చెప్పాలరా అమ్మాయిని హక్ చేసుకున్నప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టాలని? ఈ ముఖంతో వెళ్తుంటే ఎవడు జాబ్ పెట్టడు. ఈ ముఖాన్ని మార్చేస్తా. వావ్! ఇప్పుడెవడరా నన్ను గుర్తుపెట్టేది? సీను, సీను, అబ్బా, ఇది వచ్చేసిందా? ఈ గెటప్ ఏంట్రా? ఏదోలే, మా బాధలు మావి. సరే, నీకు ఓ విషయం చెప్పనా? టైం లేదే, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏ, చెప్పేది విను. ఇన్ని రోజులు నేను నీకు జాబ్ లేదని చాలా టార్చర్ పెట్టాను కదా. డాడీ అరుస్తున్నారని, డాడీ తిడుతున్నారని నేను నిన్ను తిట్టేదాన్ని, కానీ డాడీతో నీ విషయం క్లియర్గా మాట్లాడలేదురా. రాత్రి ధైర్యం చేసి అడిగేశాను. బయట ఎక్కడో ఎందుకు, మన ఆఫీస్లో ఖాళీ ఉంది కానీ రమ్మని చెప్పారు. ఆ? నిజంగా? ఓ మేరీ జాను! అయ్యయ్యయ్యయ్యో. సీను, ఆ, నీకు ఈ క్వశ్చన్ చెప్పాలా? చెప్పు. జాబ్ ఓకే అయిపోయింది. ఆ. మన ఇద్దరు పెళ్లికి డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఓ మై జాను! ఓ మై జాను! ఎంత గుడ్ న్యూస్ చెప్పావే. హలో సార్. నువ్వు సార్, మీరే సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు రావాల్సిన అవసరం లేదు సార్, నాకు జాబ్ దొరికేసింది. ఓ, జాబ్ చేసుకుంటాను సార్. ఓకే ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఓకే సార్. అబ్బా, ఒక్క నిమిషం. ఏంటి?